డేటా సెంటర్లకు పర్యావరణ అనుమతులు లేవని, ఈ విషయంలో విశాఖ ఎంపీ భరత్ కు అవగాహన లేదని జనసేన మాజీ రాష్ట్ర కార్యదర్శి పర్యావరణవేత్త బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఎంవీపీ కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి. మన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ గారు చిన్న వీడియోలు తన సోషల్ మీడియాలో పెట్టారు. ఒక 5 వీడియోలు, మిత్ 1, మిత్ 2, మిత్ 3, మిత్ 4, మిత్ 5 అని. వాటికి కొద్దిగా క్లారిఫికేషన్స్ ఇద్దామని ఉద్దేశంతో, ఎందుకంటే మాటికి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం కదా అంటే, మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదండి అని కొంతమంది అడిగారు. ముఖ్యంగా మళ్ళీ నేను పర్యావరణం సైడ్ నుంచే ముందుకు వస్తాను, ఎందుకంటే ఆయన ఇంకేటో మొదలు పెట్టారు. కానీ పర్యావరణం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఆయన చెప్పింది పర్యావరణ అనుమతులు అన్నీ వచ్చేసాయి. సో పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాత కూడా పర్యావరణ అనుమతులు రాలేదని పర్యావరణ వ్యక్తులు చెప్పడం కరెక్ట్ కాదు. ఏప్రిల్ 18న ఒక పర్యావరణ అనుమతి వస్తే జూన్ 10వ తారీఖునే రెండో పర్యావరణ అనుమతి వచ్చిందని చెప్పారు. అది కూడా పర్యావరణ ప్రభావ అంచనాలు వేసి EIA వేసి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి అనుమతులు ఇచ్చారని. లేదండి ఎంపీ గారు, మీకు తెలియదేమో, మీరు తీసుకున్న అనుమతులు కేవలం భవన నిర్మాణాలకి, డేటా సెంటర్ నిర్మాణానికి కాదు. డేటా సెంటర్ నిర్మాణానికని మీరు పెట్టలేదు, భవన నిర్మాణానికని పెట్టి ఒక ప్రైవేట్ కంపెనీ, అది కూడా ఒక 1 GW తీసుకెళ్ళి 3 ముక్కలు చేసి 3 డిఫరెంట్ కంపెనీలకు ఇస్తున్నట్టు వేరు పేర్లు పెట్టి చేశారు. అది చల్లదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఒక ప్రమోటరు ఒక ఇండస్ట్రీని 3 ముక్కలు చేసినా సరే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ విషయానికి వస్తే 3 కలిపి చేయాలని. అదే ఒక ప్రాంతంలో 2-3 డిఫరెంట్ ప్రమోటర్స్ కూడా, వేరు ప్రమోటర్స్ కూడా వచ్చి ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ఆ ఉమ్మడి 3 పరిశ్రమలు 4 పరిశ్రమల వల్ల ఆ ప్రాంతానికి వచ్చే నష్టం ఏంటి అనేది అంచనా వేయమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి మీరు చదవండి. మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, డేటా సెంటర్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. ఇది బొలిశెట్టి సత్యనారాయణగా ఒక పర్యావరణవేత్తగా నేను చెప్పింది. అక్కడ డేటా సెంటర్ బిల్డింగ్లు కట్టుకోవడానికి కేవలం భవనాలకు మాత్రం పర్మిషన్ తీసుకున్నారు, డేటా సెంటర్లకు కాదు, ఆపరేషన్ కాదు. ఓకే, మీకు తెలియకపోతే తెలుసుకోండి. రెండోది, కొన్ని చెట్లు నరుకుతున్నాం, దానికి మేము లోకల్గా అనుమతులు తీసుకున్నామని. మీకు వాల్టా యాక్ట్ 2002 ప్రకారంగా అనుమతులు తీసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏమంటే, అత్త సొమ్ము అల్లుడు దారి వేసాడు అన్నట్టు సింహాచలం దేవస్థానం భూములు ప్రభుత్వం ఎలాగ ఇస్తుందండి? ప్రభుత్వానికి ఇవ్వమని ఆదేశాలు మన మంత్రులు, ముఖ్యమంత్రి గారు కానీ కేబినెట్ కానీ ఎలాగ ఇస్తుందండి? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హడావిడి చేసి ప్రెషరైజ్ చేసి ఏదోలాగా చేద్దాం అనుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు సెటిల్ జడ్జిమెంట్స్ ఉన్నాయండి దీని మీద. దేవస్థానం భూములు రిలీజియస్ పర్పస్ కాకుండా వేరే పర్పస్కి అయితే కేవలం ఆక్షన్ మాత్రమే చెయ్యాలి. అవి ప్రభుత్వ భూములు కాదు దానాలు ధర్మాలు చేయడానికి. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో 1% అవకాశం కూడా మీకు లేదు పెట్టడానికి. రెండోది,